రూపాయలకే వంట గ్యాస్ పథకం. సో ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించబోతూ ఉన్నారు. సో ప్రియాంకను ఆహ్వానించడాన్ని కవిత అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఏ హోదా లేని ప్రియాంకను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించవచ్చా అంటే దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ఏ హోదాతో భద్రాచలంలో కేటీఆర్ కొడుకు హిమాంశును పంపించారు అని. సో అప్పుడు వివాదం కూడా అయింది. అది హిమాంశు తీసుకెళ్ళాడా, నిజంగానే దేవాదాయ మంత్రి తీసుకెళ్ళాడా, వివాదం కూడా అయింది. అప్పుడైనా ఇప్పుడైనా ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమం పార్టీ కార్యక్రమం మధ్య డిఫరెన్షియేట్ చేయాలి. మరి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవారు వెళ్ళాలి అనేది ఒక నార్మల్ సూత్రం. అది రాజకీయ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ ప్రభుత్వం నడుపుతుంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనేది పొలిటికల్గా కాదు, టెక్నికల్గా. సో పొలిటికల్గా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడే కదా రేవంత్ రెడ్డి, వేరే ఆకాశం నుంచి రాలే కదా. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడే కదా ముఖ్యమంత్రి. అందువల్ల ఆ సహజంగా ప్రోటోకాల్ ప్రకారము గవర్నమెంట్ యాక్టివిటీకి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేవారే ఉండాలి అని. కానీ సాధారణంగా ఆ రకమైన ప్రోటోకాల్స్ ఎంత మేరకు మన దేశాల్లో పాటిస్తారనేది క్వశ్చన్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ సింబల్ కనుక, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మేము ముఖ్య అతిథిగా ఒక పెద్ద మనిషిని పిలిపించాం, గౌరవించి పిలిపించాం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో అందువల్ల ప్రోటోకాల్స్, టెక్నికాలిటీస్, పొలిటికల్ ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అయినా కూడా అల్టిమేట్గా మనం ప్రశ్నించాల్సింది ఎవరు ఇనాగ్రేట్ చేశారనేది కాదు. ఈవెన్ నేను మీకు అప్పుడు చర్చ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ కొడుకును భద్రాచలంలో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమంది వివాదం చేస్తే కూడా నేను తప్పన్నాను ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే చిన్నపిల్లవాడిని పట్టుకొని రాజకీయం చేయకూడదు, అది అరాచకత్వం అని. ఇప్పుడు ముఖ్యమంత్రి మనమడు ఓ ప్రాంతానికి వెళ్ళాడనుకోండి, ఆ గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి, మనకి ఏముంది అందులో తప్పేమున్నది అని. సో దానికి ఇప్పుడు సాధారణంగా కలెక్టర్ సతీమణిని చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. సో అలా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక రెండు మీటింగ్లకు నా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి కావాలంటే కొన్ని కమ్యూనిటీస్లో మా మిస్సెస్ కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవి ప్రైవేట్ ఫంక్షన్స్, ప్రభుత్వ ఫంక్షన్లకు ఉండదు. అక్కడ మౌలికమైన తేడా అయితే ఉన్నమాట నిజం. ప్రభుత్వ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైవేట్ ఫంక్షన్. ప్రైవేట్ ఫంక్షన్లకు ఎవరైనా రావచ్చు. సో గౌరవంగా జనరల్గా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే ఎమ్మెల్యే సతీమణికి కూడా వెళ్తుంటారు, కలెక్టర్ సతీమణి కూడా వెళ్తుంటారు. సో బట్ పబ్లిక్ ఫంక్షన్కు అనేది ఒకటి. కానీ మనకు అర్థం కావాల్సింది ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారు. ఆ మధ్య ఏమి సంతకం పెడుతుందా, ఫైల్ పైన పెట్టదు కదా. ఆమెమి జీవో పైన సంతకం చేస్తుందా, చేయదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాత దాని సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తారు. ఆమె చేతుల మీదుగా కొద్దిమందికి ఇప్పిస్తారు. అది లాంచ్ ఆఫ్ ద ప్రోగ్రామా లేదా మీటింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ది లాంచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఉంది. లాంచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే ఆమె జీవో ఇచ్చి ఆమె సంతకం పెడితే అది ఖచ్చితంగా తప్పే, అది ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సంతకం పెట్టి అది అమల్లోకి వచ్చాక దాని సెలబ్రేషన్కు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిస్తే తప్పలేదు. ఎందుకంటే అది సెలబ్రేషనే. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను ప్రొఫెసర్ అయ్యాను, మీరే ఎడిటర్ అయ్యారు. మీరు ఎడిటర్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఎడిటర్గా మీకు ఆర్డర్ ఇచ్చేది మీ చైర్మన్ ఇస్తారు. సో మీరు ఎడిటర్ అయిన సందర్భంగా ఓ మీటింగ్ జరిగింది అనుకోండి, నన్ను పిలిచారనుకోండి, తప్పు కాదు కదా. సో అందువల్ల ఎవరైనా ఆ ఫంక్షన్ యొక్క లక్షణం ఏంటి అని అంటే, ఈజ్ ఇట్ లాంచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ సెలబ్రేషన్ ఆన్ ద అకేషన్. పాయింట్ ఏంటంటే సార్, ఆ వంట గ్యాస్ పథకం లేకపోతే కొన్ని గ్యాస్ సిలిండర్లు ఎవరైనా మహిళలకి ఇవ్వడం అది కరెక్ట్ అవుతుంది? అది లాంచ్ ఎలా అవుతుంది అంటే అదే టెక్నికాలిటీస్. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సంతకం పెట్టింది, సంతకం పెట్టిన తర్వాత దాన్ని సిలిండర్. అయినా దీనివల్ల ఎందుకు ఇంత వివాదం? లోక్సభ ఎన్నికలకు ముందు కదా సార్, ఏదన్నా కానివ్వండి రాజకీయ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీకి ఉపయోగించుకుంటారని ఆవేదన అయ్యి ఉండొచ్చు. అది ఆరోపణ అనేది, కానీ ప్రజలకు ఏం సంబంధం దీంతో? ప్రజలకు కావాల్సిన సిలిండరు, ప్రజలకు ప్రియాంక గాంధీ ఇచ్చారా, కవిత ఇచ్చారా, ఎవరు ఇచ్చారన్న సిలిండర్ ఇంపార్టెంట్ కాదు కదా.
సో టెక్నికాలిటీస్ రీత్యా ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ఉండాలి, కానీ ఇట్ ఇస్ ఆల్సో ఈ ప్రామిస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్ అమలు చేయడం కదా, ఎస్ ఓ బ్రిడ్జ్ కట్టినట్టో లేకుంటే ఒక ప్రాజెక్ట్ కట్టినట్టో కాదు కదా. దీనికి అందుకే ఇది ఎక్స్ట్రీమ్ అంత మైక్రోస్కోప్ పెట్టి చూడాల్సిన అవసరం ఉందా అంట నేను. మీరు అన్నట్లు ఇప్పుడు ఒక పెద్ద ఫ్లైఓవర్ కట్టారు, ఫ్లైఓవర్ కట్టడం వేరు, ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే పథకం వేరు. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది కదా. ఓకే సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసే ఓ పథకము, ఆ పథకాన్ని ముఖ్యమంత్రి సంతకం ద్వారా అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన సందర్భంగా లాంఛనంగా ఒక కార్యక్రమం, దాన్ని ఇంత రాజకీయ వివాదం చేయడం ఎందుకు? టెక్నికల్ ప్రభుత్వ ఫంక్షన్ పార్టీ ఫంక్షన్ వేరువేరుగా ఉండాల్సిందే, కానీ ఇక్కడే కాన్స్టిట్యూషనల్ ఇంప్రాపరేటో ఏదో ప్రజలకు పెద్ద నష్టమో జరిగిన సందర్భం ఏం లేదు కదా, దానికి ఏం ప్రమాదం ఏం లేదు కదా. రైట్ సార్. నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు సార్, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది